కొద్దిగా నూనె అంతా పట్టుకొని పచ్చివాసన పోతుంది. సో ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు నీళ్ళు పోయకూడదండి, నీళ్ళు పోయకూడదు. బాగా ఇది ఆయిల్లోనే బాగా మగ్గాలన్నమాట. సో అది చూసుకోండి ఎప్పుడు పక్కని. ఈ ముందు ఏ కూర అయినా కానీ, అది పొటాటో కర్రీ అయినా కానీ, ప్రతి వెజిటబుల్కి ఒక దానికి ఒక న్యాచురల్ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే, ఒక పప్పులో మాత్రమే ముందే నీళ్ళు, పప్పును కూడా అసలు కొంతమంది వేయిస్తారు, చాలా బాగుంటుంది యాక్చువల్గా. నీళ్ళు పోసే ముందు పప్పును బాగా వేయించి ఒక స్మెల్ వచ్చిన తర్వాత వేస్తారు. పెసరపప్పు అయితే అసలు అదిరిపోతుంది. కందిపప్పును కూడా వేయించుకోవచ్చు. ఏదన్నా కానీ ఒక్కసారి ఆ ఆయిల్లో అది ఒకసారి వేగిన తర్వాతే దాంట్లో వస్తున్న వాటర్ అంతా వచ్చుకున్న తర్వాత మీరు వీలైతే అప్పుడే ఎక్స్ట్రాస్ వాటర్ వేయాలి తప్ప ముందే ఎక్సెస్ వాటర్ వేసేయకండి. ఓకే, ఇప్పుడు చూస్తే మీకు మంచిగా వాటర్ వస్తుంది కదా. ఇప్పుడు